హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే అన్కన్వెన్షనల్ హాల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ అన్కన్వెన్షనల్ హాల్ ఎవరిది, దీనిని ఎందుకు కూల్చాల్సి వచ్చింది, దీనికి కూల్చడానికి గల కారణాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ అన్కన్వెన్షనల్ హాల్ అనేది మన హీరో అక్కినేని నాగార్జున గారిదండి. ఇది హైదరాబాద్ తుమ్మిడికుంట చెరువు పక్కనే 10 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ అన్కన్వెన్షనల్ హాల్లో 3 ఎకరాల స్థలం పార్కింగ్కి వదిలేశారు. మిగతా మొత్తం కన్వెన్షనల్ హాల్గా నిర్మించారు. కాకపోతే ఏంటంటే ఈ తుమ్మిడికుంట చెరువు అనేది 29 ఎకరాలలో ఉంది. కానీ 24 ఎకరాలని చెరువుగా భావించి మిగతా ఎకరాలని బఫర్ జోన్గా చేశారు. ఈ బఫర్ జోన్లో అన్కన్వెన్షనల్ హాల్ అనేది నిర్మించబడిందని 2014లో ఆ ఏడాదిలో ఉన్న ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కానీ నాగార్జున గారు హైకోర్టుకు వెళ్ళి అది వివాదాస్పదంగా మారి అదేది ఇంకా కేసు నడుస్తూనే ఉంది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు నోటీసులు జారీ చేయకుండానే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక నోటీస్ లేకుండా ఏం లేకుండా హడావుడి లేకుండా దానిని కూల్చేశారు. దీనిలో ఎంత అబద్ధం ఉందో, ఆక్రమించబడలేదో మనకు తెలియదు. ఎంత అబద్ధం ఉందో ఎంత నిజం ఉందో. కానీ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు ఇంట్రెస్టింగ్గా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. వీలైతే షేర్ చేయండి.